ఫస్ట్ క్వశ్చన్, హర్యానా సంఘర్ష సమితి నాయకుడు ఎవరు? హర్యానా సంఘర్ష సమితి నాయకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ శ్రీదేవి లాల్. సెకండ్ క్వశ్చన్, ఎన్నికలు స్వేచ్ఛగా న్యాయబద్ధంగా జరిగేలా చూడడంలో ఎవరి యొక్క పాత్ర ముఖ్యమైనది? ఎన్నికలు స్వేచ్ఛగా న్యాయబద్ధంగా జరిగేలా చూడడంలో ఎవరి యొక్క పాత్ర ముఖ్యమైనది? ఆన్సర్ ఆప్షన్ డి ఎన్నికల సంఘం. నెక్స్ట్ క్వశ్చన్, గరీబీ హఠావో అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు? గరీబీ హఠావో అనే నినాదాన్ని ఇచ్చినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ఇందిరాగాంధీ. నెక్స్ట్ క్వశ్చన్, 2010లో కామన్వెల్త్ గేమ్స్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన నగరం? 2010లో కామన్వెల్త్ గేమ్స్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన నగరం? ఆన్సర్ ఆప్షన్ ఏ ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, రష్యన్ విప్లవానికి మరొక పేరు? రష్యన్ విప్లవానికి మరొక పేరు? ఆన్సర్ ఆప్షన్ ఏ మార్చి విప్లవం. క్వశ్చన్, హర్యానా శాసనసభ స్థానాల సంఖ్య ఎంత? హర్యానా శాసనసభ స్థానాల సంఖ్య? ఆన్సర్ ఆప్షన్ సి 90. హర్యానా శాసనసభ స్థానాల సంఖ్య 90. నెక్స్ట్ క్వశ్చన్, రక్తసిక ఆదివారం విప్లవం ఎప్పుడు జరిగింది? రక్తసిక ఆదివారం విప్లవం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి 1905 సంవత్సరంలో జరిగింది. రక్తసిక ఆదివారం విప్లవం 1905లో జరిగింది. నెక్స్ట్, భారత్లో లోక్సభ నియోజకవర్గాల సంఖ్య? భారత్లో లోక్సభ నియోజకవర్గాల సంఖ్య? ఆన్సర్ ఆప్షన్ ఏ 543. భారత్లో లోక్సభ నియోజకవర్గాల సంఖ్య 543. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత లోక్సభలో షెడ్యూల్ కులాల నియోజకవర్గాల సంఖ్య? ప్రస్తుత లోక్సభలో షెడ్యూల్ కులాల నియోజకవర్గాల సంఖ్య? ఆన్సర్ ఆప్షన్ బి 84. నెక్స్ట్, 1994 వరకు అత్యంత అప్రజాస్వామిక దేశమని యావత్ ప్రపంచం ఖండించిన దేశం? 1994 వరకు అత్యంత అప్రజాస్వామిక దేశమని యావత్ ప్రపంచం ఖండించిన దేశం? ఆన్సర్ ఆప్షన్ బి దక్షిణాఫ్రికా. నెక్స్ట్, ది లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఎవరి యొక్క ఆత్మకథ? ది లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఎవరి యొక్క ఆత్మకథ? ఆన్సర్ ఆప్షన్ సి నెల్సన్ మండేలా. పంచశీల సూత్రాలను రూపొందించినది ఎవరు? పంచశీల సూత్రాలను రూపొందించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి నెహ్రూ. పంచశీల సూత్రాలను రూపొందించింది నెహ్రూ గారు.